ఇది కడప జిల్లా వల్లూరు మండలంలోని పుష్పగిరి పుణ్యక్షేత్రం. భక్తులు ఇలవేల్పుగా కొలిచే శ్రీ లక్ష్మీ చెన్నకేశవుడు, కాశీ విశ్వనాథుడు కొలువుదీరిన ఆలయం ఇది. ఒకే ఆవరణలో శివకేశవులు కొలువుదీరి ఉండడం ఇక్కడే కనిపిస్తుంది. 5 నదుల సంగమంగా పేరుగాంచిన పుష్పగిరి పుణ్యక్షేత్రం ఎత్తైన కొండల మధ్య పెన్నా నదీ తీరాన ఉంది. అతి పురాతనమైన ఆలయాన్ని త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని స్థలపురాణం చెబుతోంది. కాశీలో గంగానది ఏ విధంగా ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తుందో ఇక్కడ పెన్నా నది కూడా ఉత్తర దక్షిణంగా ప్రవహిస్తుంది. అందుకే పుష్పగిరి క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. పుష్పగిరి ఆలయంలో 9 అడుగుల చెన్నకేశవుడి మూలవిరాట్ కొలువుతీరి ఉంది. కడప నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పుష్పగిరి క్షేత్రానికి వస్తుంటారు. ఆలయం లోపల వెలుపల ఎక్కడ చూసినా శిల్ప సంపద కనువిందు చేస్తుంది. ఇక్కడ స్వామివారి శివకేశవులు ఇద్దరు కూడా ఒకే ప్రాకారంలో వెలిసి విశేషంగా భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ సరస్సు కూడా అమృతమైనటువంటి సరస్సుతో భావిస్తారు. ఇక్కడ నదిలో స్నానమాచరించడం వల్ల ఎటువంటి రోగాలున్నా కూడా పోతాయని చెప్పడానికి బ్రహ్మాండ పురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. త్రేతాయుగంలో రాముల వారు స్వయంగా తను వచ్చి స్వామికి పుష్పములతో పూజ చేసినాడు. అందువల్ల ఈ క్షేత్రానికి పుష్పగిరి అని పేరు కూడా వచ్చింది. ఇక్కడ దర్శనం చేసుకుంటే స్వామిని మనకు చాలా మంచి జరుగుతుందని ఒక ప్రజల యొక్క నమ్మకము, భక్తుల యొక్క నమ్మకము. ఇంతటి ప్రాశస్త్యం కలిగిన పుష్పగిరి క్షేత్రం సౌకర్యాల లేమితో సతమతమవుతోంది. పుష్పగిరి పీఠం నుంచి క్షేత్రానికి వచ్చేటప్పుడు మార్గం మధ్యలో నదిని దాటడం ఇబ్బందిగా మారుతోంది. ఇక్కడ వంతెన నిర్మించాలని గత ప్రభుత్వం ఆలోచన ఆచరణలో సాధ్యం కాలేదు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సరైన సౌకర్యాలు కరవయ్యాయి. ఆలయంలో విశ్రాంతి తీసుకోవాలన్నా వసతులు లేవు. ఆలయం చుట్టూ 108 శివాలయాలు ఉన్నాయి. అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. నిధి కోసం కొందరు దొంగలు చాలా విగ్రహాలను ధ్వంసం చేశారు. పురావస్తు శాఖ ఇలాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రం చాలా ఏళ్ళ నుంచి కానీ ఇక్కడ మాత్రం డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపడటం లేదండి. నేను చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాను కానీ డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. టెంపుల్ ఇంతవరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇక్కడ ఇంత పాత గుళ్ళు ఉన్నా కానీ డెవలప్మెంట్ అనేది అలాగే ఉందన్నమాట. సో దీనికని కొద్ది ప్రాముఖ్యత ఇచ్చి స్పాట్ లైట్ పెడితే కన్నా ఐ థింక్ సో ఇట్ విల్ వర్క్అవుట్ వెరీ వెల్ అనమాట. టూరిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కన్నా కొద్దిగా చర్యలు కొద్దిగా కేర్ తీసుకున్నట్టయితే మంచి డెవలప్మెంట్ చేయొచ్చు. ఈ కొండ ప్రాంతం ఉన్న మెటికలు కానీ లేకపోతే కరకట్టలు వేయించడం కానీ ఇక్కడ ఈ పుష్పగిరి కాడ కొన్ని సార్లు వచ్చేసాట రహదారులు కానీ సరైన అవకాశాలు అనేటివి కల్పించి గవర్నమెంట్ వారు కూడా ఈ పుణ్యక్షేత్రాన్ని పవిత్రమైన దేవాలయం కాబట్టి దీనికి కొన్ని వసతులు కల్పించి భక్తాదులకు అసౌకర్యంగా లేకుండా సౌకర్యం కల్పించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ వంతెన శాంక్షన్ అయిందని ఇంతకుముందు ప్రపోజల్ ఉన్నది కానీ ఆ శాంక్షన్ ఇప్పుడు కాలేదంటారు. ఇక్కడ ఈ పక్క నుంచి ఆ పక్కకు వంతెన మార్గాన్ని ఏర్పరిస్తే భక్తాదులు ఒకవైపు నుంచి వచ్చి ఒకవైపు దేవాలయం చూసిపోతున్నారు కానీ రెండో వైపు దేవాలయం చూడకుండా పోతున్నారు. ఈ పీఠానికి దాదాపు 2000 ఎకరాల మాన్యాలు ఉన్నాయి. ఇక్కడ మాన్యాలు కనుమరుగైపోతూ ఇక్కడ దేవాలయాలు చాలా కనుమరుగైపోతున్నాయి. దీన్ని అభివృద్ధి చేసేదానికి కూడా మేము కూడా మా టీడీటీ ద్వారా మేము సహకారం అందిస్తాము. శ్రావణ మాసంలో వేలాదిగా భక్తులు తరలివచ్చే ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. భక్తులకు కావలసిన వసతి సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతుందని భక్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.